వెయిట్ లాస్ అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి, అందరికీ ఉంటది. కాకపోతే ఎలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలని ఎవరికి తెలియదు. సో వాకింగ్స్ చేయడం కానీ, లేకపోతే యోగా చేయడం కానీ, టాబ్లెట్స్ తీసుకోవడం ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాం కదా. ఫుడ్ కూడా కొంచెం మానేస్తూ ఉంటాం. అలా కాకుండా మంచి న్యాచురల్ గా ఒక డ్రింక్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. నేను కూడా ఈ డ్రింక్ తీసుకుంటూ 10 days అవుతుంది. ఈ 10 days నాకు మంచి రిజల్ట్ అనిపించింది. చాలా యాక్టివిటీగా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీలో కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అయితే ఈజీగా మనం ఎటువంటి డైట్ అయితే చేయకుండానే చాలా ఈజీగా ఈ టమ్మీ ఫ్యాట్ ని అన్నిటినీ కొంచెం లాస్ చేసుకోవచ్చు. సరే, మరి డ్రింక్ ఎలా చేద్దాం చూసేద్దాం రండి. అన్నిటికన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో వీటికి ఫస్ట్ మనం ఒక జార్ తీసుకున్నాం, మిక్సీ జార్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. దాంతో పాటు కీరా దోసకాయలు ఉంటాయి కదా, వీటిని నేను తీసుకున్నాను. పెద్ద కీరా ఒకటి కట్ చేసుకుని ఇలా ముక్కలు చేసుకోండి. దీనికి పీల్ ఉన్నా పర్వాలేదు, ఏం కాదు, మనం ఫిల్టర్ చేసుకుంటాం కాబట్టి ఈ జార్లో ఇలా వేసేసుకోండి. మీకు చూపించాలని చెప్పేసి నేను ఇట్లా చేస్తాను అనమాట. అంతేకాదు వాటర్, ఇది వచ్చేసి నార్మల్ వాటర్ లో నేనైతే ఒక చెక్క నిమ్మ రసం కలిపి అనమాట. చూస్తున్నారు కదా, ఇలా లెమన్ ని స్విచ్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం. అయితే ఆల్రెడీ నేను కలిపేసుకున్నాను, మీకు చూపించడానికి మాత్రమే పెట్టాను. ఈ వాటర్ ని దీంట్లో వేసేసుకుంటాను. సో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సోపు, జీలకర్ర, వాము అన్ని కలిపి మిక్స్ చేస్తున్నాను. సోపు, జీలకర్ర, వాము, షాజీరా అనమాట. ఇది మిక్స్ చేసుకుని ఇంత పెట్టుకున్నాను. దాంట్లోనే అన్ని వేసుకున్నాం కదా, దీంట్లో మనం కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. కొంచెం, చాలా తక్కువ అండి. సాల్ట్ మీకు ఎక్కువ కావాల్సి వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసేసుకుంటాం. ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుంటాను. మిక్సీ చేసుకున్నాను. దీన్ని గాడిగా చేసుకోండి, పేస్ట్ లా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి పలుపు నచ్చుతుంది, కొంతమందికి పలుపు నచ్చుతుంది. ఒక కీరా దోసకాయకి మీరు ఒక 100 ml వాటర్ అయితే వేసుకోండి. 2 కీరా దోసకి మీరు 5 ml వాటర్ వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా నాకు సరిపోతుంది. నేను డైలీ చేస్తున్నాను కాబట్టి. ఇంకా అది చూసారు కదా, చాలా ఈజీగా మనం అయితే ఈ వెయిట్ లాస్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. దీన్ని చాలా రెగ్యులర్ గా మనం స్టాప్ చేయకుండా తీసుకోవాలి. అస్సలు హెవీగా ఏం లేదు, చాలా లైట్ గా ఉంది. ఇంకా మీకు కావాలనిపిస్తే జింజర్ వేసుకోండి. వామ్ ఉంది కాబట్టి కాస్త అగరగా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ టీ, కాఫీ తీసుకోవడానికి ముందు జ్యూస్ అయితే తీసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా మన వెయిట్ లాస్ అయితే అవుతుంది. సో మన వెయిట్ లాస్ అయితే బ్రహ్మాండంగా అవుతుంది. సో చూసారు కదండి మన ఈరోజు వీడియో. ఈ వీడియో నేను ఎందుకు షూట్ చేసి మీకు పెట్టానంటే, చాలా మంది